పసుపు ధర పరుగులు పెడుతోంది. నిజామాబాద్ మార్కెట్లో ఏకంగా ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. 14 ఏళ్ల తరువాత పసుపు పంట మంచి ధర పలుకుతూ ఉండడం రైతుల కళ్లల్లో ఆనందం నింపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రైతు 17,011 రూపాయల రికార్డు ధరకు అమ్మాడు. అయితే ఏళ్ల నాటి పసుపు రైతుల కల సాకారం వెనుక ఉన్నది ఒకే ఒక్కడు. ఆయనే ధర్మపురి అరవింద్. ప్రధానిని ఒప్పించి పసుపు బోర్డు తెప్పించి రైతన్నల కష్టం తీర్చిన ధీరుడు. తెలంగాణలో పసుపు రైతులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఒకప్పుడు పసుపు పంట వేసేందుకే వెనుకాడిన రైతుల కళ్లల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. ఏళ్ల నాటి వారి పోరాటానికి నిజమైన ప్రతిఫలం దక్కుతోంది. పసుపుకు మంచి ధర ఒకప్పుడు రైతుల కల, కానీ ఏళ్ల పాటు ఆ కల కల్లగా మిగిలిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గిపోవడం, సాగు ఖర్చులు పెరిగి తడిసి మోపిడి కావడం, తీరా పంట చేతికి వచ్చాక సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోవడం ఇది పరిపాటిగా మారింది. దీంతో పసుపు పంట వేసేందుకు రైతన్నలు జంకే పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గత 10 ఏళ్లలో పసుపు సాగు గణనీయంగా తగ్గిపోయింది. అప్పుడొచ్చాడొకడు. ఆయనే ధర్మపురి అరవింద్. నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత తాను పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తారంటూ శపథం చేశారు. అంతేకాదు, ఎన్నికలకు ముందు రాతపూర్వకంగా రాసి మరీ ఇచ్చారు. 2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. అప్పటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న పసుపు బోర్డు తేవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు కవిత ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ధర్మపురి అరవింద్ హామీ పసుపు రైతులను ఆకర్షించింది. దీంతో ఆ ఎన్నికల్లో ఆయన్ను 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ధర్మపురి అరవింద్. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మహబూబ్ నగర్ లో పాలమూరు ప్రజాగర్జన సభ వేదికగా ప్రకటించారు. ప్రధాని చేత ప్రకటన చేయించడం ద్వారా రైతుల కల సాకారం చేశారు అరవింద్. వాస్తవానికి పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1987లో కొచ్చిలో సుగంధ ద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పసుపు పంటకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. పసుపు సుగంధ ద్రవ్యాల విభాగంలో ఉండడం వల్ల కనీసం మద్దతు ధరకు గ్యారంటీ లేకపోయింది. ఫలితంగా 2 దశాబ్దాల్లో పసుపు సాగు 70,000 ఎకరాల మేర తగ్గిపోయింది. దీంతో కాఫీ, తేయాకు, పొగాకు పంటలకు ఉన్నట్టే పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇందుకోసం ఏళ్ల పాటు ఉద్యమించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఎంపీ ధర్మపురి ఎంతో కృషి చేశారు. పలుమార్లు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పసుపు రైతుల కష్టాలను వివరించారు. ఫలితంగా 2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు, మిర్చి 2 పంటలకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రత్యేక పసుపు బోర్డు వల్లే రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించిన అరవింద్ పూర్తి స్థాయి బోర్డు ఏర్పాటుకు మరింతగా కృషి చేశారు. ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారత్ వాటా 62% పైగా ఉంది. పసుపు సాగులో మహారాష్ట్ర తర్వాత 2వ స్థానంలో తెలంగాణ ఉంది. 2022-23లో తెలంగాణ వ్యాప్తంగా 1.53 లక్షల ఎకరాల్లో పసుపు సాగు చేస్తే 3.40 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణలో పసుపు వినియోగం 20,000 టన్నులే. మిగిలిన దిగుబడి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతుంది. పసుపు పంటకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చూపిన చొరవ ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఒకప్పుడు గిట్టుబాటు ధర కూడా కరువైన పరిస్థితి నుంచి పంటకు భారీ ధర పలికే దిశగా
అడుగులు పడుతున్నాయి. ఎంపీ అరవింద్ కృషి కారణంగా పసుపు బోర్డు ఏర్పాటవుతోంది. దీంతో పసుపు పంటకు గిరాకీ పెరుగుతోందంటున్నారు రైతులు. కొద్ది నెలల క్రితం వరకు కూడా టన్నుకు 5-6 వేల రూపాయలు పలకని పసుపు ఇప్పుడు 3 రెట్లు ధర పలుకుతూ ఉండడం విశేషం. తాజాగా నిజామాబాద్ మార్కెట్లో పసుపు ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. శుక్రవారం వన్నెల్ బికి చెందిన పాలెం పురుషోత్తం అనే రైతు పసుపు పంట 10 క్వింటాల్లో 15,182 రూపాయలు పలికింది. గత 13 ఏళ్లలో ఇదే రికార్డు ధర కావడం విశేషం. మార్కెట్లో నమూనా ధరే 12,000కు చేరింది. ఇక తాజాగా ఇబ్రహీంపట్నానికి చెందిన రైతు గంధం మోహన్ 17,011 రూపాయలకు పసుపు అమ్మాడు. ఇది ఆల్ టైమ్ రికార్డు ధర. ముందు మరింత ధర పలికే అవకాశం ఉంది. 2-3 ఏళ్లలో పసుపు ఎగుమతులు 4 పెరుగుతాయని ఎంపీ అరవింద్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. 4 రెట్లు ఎగుమతులు పెంచాలన్నది పసుపు బోర్డుకు ప్రధాని మోదీ పెట్టిన టార్గెట్ అని అరవింద్ అన్నారు. 1,600 కోట్ల ఎగుమతులు 4,400 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఫలితంగా పసుపు బోర్డుకు పూర్వ వైభవం వస్తోందని ఎంపీ అరవింద్ తెలిపారు. అంతేకాదు పసుపు రైతుల కోసం తాను ఎంత దూరమైనా వెళతానని అరవింద్ పలు సందర్భాల్లో మరీ చెప్పారు. పసుపు రైతుల కోరిక మరణించి ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని నిర్దేశించి జాతీయ పసుపు బోర్డుని మన ప్రాంతానికి ప్రదానం చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి వందనం, పాదాభివందనం. కొన్ని దశాబ్దాల రైతన్నల చిరకాల వాంఛ ఇది. ఎన్నో దశాబ్దాలు నుంచి పోరాడుకుంటూ ఇవాళ ఎప్పటికీ పసుపు బోర్డు రాదు అని ఏదైతే పింకీ కుక్కలు ప్రచారం చేస్తున్నారో అదే సమయంలో మోదీ హే తో ముమ్కిన్ హే అని పసుపు రైతుల కోసం మన రైతన్న ఉత్తర తెలంగాణలో ఉన్న రైతు వర్గం అందరికి కూడా మీ ప్రత్యేకంగా పసుపు రైతుల యొక్క భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేస్తామని పాలమూరు గడ్డ మీద ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పసుపు బోర్డు సాధించడంతో నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా అని అనుకుంటలేను. నా లక్ష్యం చేరడానికి నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కల్వకుంట్లోళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్. అవి పిక్చర్ బాకీ హే. ఇప్పుడు కథ ఇప్పుడు మొదలైనది, అసలైన కథ. ఎన్నికల్లో హామీలు ఇచ్చే నాయకులు చాలా మందే ఉంటారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారే అరుదు. అలాంటి కోవకే అరవింద్ చెందుతారని పసుపు రైతులు అంటున్నారు. ఏళ్ల నాటి తమ కల సాకారం కావడంతో రైతన్నలు సంతోషంలో ఉన్నారు.